యావత్ భారత ప్రజానీకానికి ఉగాది और రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవాస్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతున్నాను. వక్ఫ్ ఆస్తి అనేది ముస్లింలు మన పూర్వీకులు ముస్లింలకు దానంగా ఇచ్చిన ఆస్తి. ముస్లింల అభివృద్ధికి, ముస్లింల విద్యకు, ముస్లింల సంక్షేమానికి ఉపయోగపడే ఆస్తి ఇది వక్ఫ్ ఆస్తి. ఈ ఆస్తిని కాజేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన బిల్లు. ఈ బిల్లును నిరసిస్తూ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈరోజు యావత్ భారత ముస్లిం సోదరులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సోదరులారా, ఈరోజు పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని ముస్లింల సంక్షేమానికి పడేది పోయి ఈరోజు ముస్లింలకు పవిత్ర గ్రంథం పైన ప్రమాణం చేసి రాగద్వేషాలకు తావు లేకుండా సమానత్వానికి, సౌహృత్వానికి పాటుపడతామని పవిత్ర గ్రంథము భగవద్గీత మీద ప్రమాణం చేసి గద్దెనెక్కి ఈరోజు ఇలాంటి దారుణమైన బిల్లులు తీసుకొచ్చి ముస్లింలకు తుంగలు తోస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇట్లు ఆవాస్ కమిటీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ముస్తఫా. ఉన్న కూటమి ప్రభుత్వము తక్షణమే అసెంబ్లీలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ముస్లింల వక్ఫ్ ఆస్తులను కాపాడతారని కోరుతూ ఆవాస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.